సిద్దిపేట గజ్వేల్ నియోజకవర్గాలపై సీఎం రేవంత్ రెడ్డి సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు నూనె కుమార్ ఆధ్వర్యంలో ఎండుతున్న పంట పొలాలు పరిశీలించారు. ఈ కార్యక్రమానికి గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. రైతుల మొహంలో చిరునవ్వు రావాలంటే మళ్లీ కేసీఆర్ సీఎం కావాలని అన్నారు. కాంగ్రెస్ నాయకులు మంత్రులు ఏసీ రూమ్ లో కూర్చోవడం కాదు, పొలాలను తిరిగి చూడాలని ఎద్దేవా చేశారు. దుద్దడ సార్ మాది కొండపాక మండలం సిద్దిపేట డిస్టిక్. నా పేరు పుట్ట మల్లేశం. 3 ఎకరాలు అయితే సార్ 2 ఎకరాలు ఎండిపోయింది సార్. నాకు కరెంటు 4 గంటలకు ఇస్తున్నాడు సార్. మస్తు ఇబ్బంది ఉంది సార్. నాకు 4 గంటలకు ఇస్తే అచ్చిప్పుడు వచ్చి అనుకున్నా సార్. మళ్ళీ పొద్దుగాల 4 గంటలకి పని చేస్తున్నాడు సార్ కరెంటు. మసాలా సంచులు తెచ్చుకోవాలంటే 2-3 రోజులు లైన్ కట్టినా సార్. ఒకటే బస్తా దొరికింది సార్. నాకు ఒకటే బస్తా 4-5 రోజులు తిప్పలు పడితే 3 ఎకరాలు ఏంటి సార్, 2 ఎకరాలు ఎండిపోయింది సార్. అది కూడా ఎండిపోతుంది సార్. ఇక 2-3 రోజులు అయితే కాకపోతే మొన్న శింకులు వాటిలో పచ్చగా ఉన్నది. 3 ఎకరాలు మొత్తం పోయినట్టు సార్. నాకు ఏం లేదు ఇక ఆశ. దీని మీదే బతుకు సార్. నాకు ఇంకో పని లేదు, ఏది లేదు ఇక. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు కరెంటు పోకపోవు, నీళ్లు మంచిగా ఉన్నది, మందు బస్తాలు ఫోన్ చేస్తే మందు బస్సులు వచ్చింది సార్. మాకు రైతు బంధు కూడా వచ్చింది సార్. మాకు 3 ఎకరాలకు 15,000 రూపాయలు సూకా వచ్చినాయి. నాట్లప్పుడు వచ్చింది సార్. మాకు ఇప్పుడు ఇంతవరకు కూడా వచ్చిందో లేదు సార్. మాకు 2 ఏళ్ళకు ₹1 వచ్చింది లేదు. రైతు బంధు వచ్చింది లేదు. మసాలా సంస్థలకు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో రైతు ఆత్మహత్యలు, కరెంటు లో వోల్టేజు, ట్రాన్స్ఫార్మర్స్ కాలిపోవడము, సబ్ స్టేషన్ల ముంగడ ధర్నా చేసే పరిస్థితి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండేది. తెలంగాణ రైతాంగం కష్టాలు చూసి కేసీఆర్ గారు మన తెలంగాణ మనకు వస్తేనే మన తెలంగాణ రైతాంగం ఆత్మహత్యలు తప్పుతాయి, ఆర్థికంగా బలోపేతమవుతారు. తెలంగాణ రాష్ట్రంలో సన్న చిన్నకారు రైతులు కోట్లల్లో లక్షలలో ఉంటారు. కాబట్టి సన్న చిన్నకారు రైతుకు వేరే వ్యాపారాలు కానీ వేరే ఆధారం కానీ ఉండదు. వ్యవసాయమే పెద్ద దిక్కు అని చెప్పి కేసీఆర్ గారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చెప్తూనే ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్ గారు ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలి. గోదావరి నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయి. రైతు అప్పుల పాలైపోతుండు. రైతు